నమస్తే అండి. నా పేరు డాక్టర్ నవీన్ సారథి. నేను రెయిన్బో హాస్పిటల్‌లో పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ పల్మనాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఒక ఫ్యూ మినిట్స్ మనము ఒక రేర్ సిండ్రోమ్, హంటర్స్ సిండ్రోమ్ గురించి మాట్లాడదాము. ఈ హంటర్స్ సిండ్రోమ్ అనేది ఒక జెనెటిక్ సిండ్రోమ్ కింద లెక్క అవుతుంది. ఇదేంటంటే పుట్టుకతోనే వచ్చే కండిషన్ అనమాట. ఎక్కువ బాయ్స్‌లోనే కనిపిస్తూ ఉంటుంది హంటర్స్ సిండ్రోమ్. బికాజ్ ఎక్స్ లింక్డ్ రిసెసివ్ కండిషన్ అంటాం దీన్ని. సో ఈ హంటర్స్ సిండ్రోమ్ ఉన్న పిల్లలు ఒక కేటగిరీ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కింద వస్తారు. దీన్ని మనం మ్యూకోపాలీసాకరైడోసిస్ అంటాము. దీంట్లో కొన్ని వెరైటీస్ ఉంటాయి. దాంట్లో టైప్ 2 అన్నది హంటర్స్ సిండ్రోమ్ కింద లెక్క అవుతుంది. హంటర్స్ సిండ్రోమ్లో ఏమవుతుందంటే మన బాడీలో కొన్ని కాంప్లెక్స్ షుగర్స్ ఆర్ పదార్థాలు అవి ఏంటంటే సరిగ్గా ఇదవ్వక మెటబలైజ్ కాక బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్లో అవి కొంచెం అక్యుములేట్ అవుతాయి. మెయిన్గా ఇదేంటంటే బ్రెయిన్లో, లివర్లో, స్ప్లీన్లో, లంగ్స్లో, ఎయిర్వేస్లో, ఇలాంటి బోన్స్లో, జాయింట్స్లో ఇవన్నీ కొంచెం అక్యుములేట్ అవుతాయి. వీటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. జనరల్గా చూస్తే ఏంటంటే ఈ సిమ్టమ్స్ మనకి పుట్టుకతో వచ్చిన కండిషన్ అయినా మనకి కొన్ని సిమ్టమ్స్ 1 or 2 years తర్వాత కొంచెం కనిపిస్తూ ఉంటాయి. ఈ పిల్లల్లో ఏంటంటే వీళ్ళ గ్రోత్ అది కొంచెం స్లో అవుతూ ఉంటుంది. అండ్ వీళ్ళు కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవడం కనిపిస్తూ ఉండి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటారు పిల్లలు. బికాజ్ కొంచెం షార్ప్గా ఉండే ఫీచర్స్ కొంచెం కోర్స్గా అవుతాయి అన్నమాట ఈ పిల్లలకి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ పిల్లలు డయాగ్నోసిస్కి కొంచెం వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి బాడీలో అన్ని ఆర్గన్ సిస్టమ్స్ క్రమక్రమంగా ఇవన్నీ కొంచెం ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కొంచెం డెవలప్మెంట్లో కూడా కొంచెం డిలే అవ్వచ్చు పిల్లలకి. మెయిన్గా ఏంటంటే కొంచెం గ్రోత్ స్టంట్ అవ్వడం, జాయింట్ ప్రాబ్లమ్స్ రావడం, లివర్, స్ప్లీన్ కొంచెం పెద్దగా అవ్వడం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ టైంలోనే పీడియాట్రిషియన్స్ జనరల్గా సస్పెక్ట్ చేసి ఈ సిండ్రోమ్ని కొంచెం డయాగ్నోసిస్కి పంపిస్తారు. లంగ్స్ పరంగా చూస్తే ఏంటంటే దీస్ చిల్డ్రన్ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. వీళ్ళకి ఏంటంటే షుగర్ అనే పదార్థం, కాంప్లెక్స్ పెప్టిడోగ్లైకాన్స్ అంటాము, ఇవి ఏంటంటే బాడీలో కొంచెం అక్యుములేట్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. మెయిన్గా ముక్కులో ఇదై థ్రోట్లో కూడా వెళ్ళి కొంచెం డిపాజిట్స్ లాగై గాలి తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది కావచ్చు. దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అంటారు. క్రమక్రమంగా కొంచెం లంగ్స్లోకి వెళ్ళి ఎయిర్వేస్లోకి వెళ్ళి ఎయిర్వే నారోయింగ్ అది జరగవచ్చు. ఆ తర్వాత ఏంటంటే లంగ్స్లో వెళ్ళి కొంచెం రెస్ట్రిక్టివ్ లంగ్ డిసీజ్, అంటే లంగ్ కెపాసిటీ కొంచెం తగ్గుతుందన్నమాట. సో లంగ్ డిసీజెస్ ఈ పిల్లల్లో కూడా బాగానే కనిపిస్తూ ఉంటాయి. చాలామంది పల్మనాలజిస్ట్ కేర్లో కూడా ఉంటారు ఈ పిల్లలు. సో వీటిని హంటర్స్ సిండ్రోమ్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం? సో జనరల్గా ఏంటంటే మన పీడియాట్రిషియన్స్ జనరల్ చెకప్స్లో వాటిల్లో ఆర్ స్పెసిఫిక్ కన్సర్న్స్ ఉంటే ఇది కండిషన్ సస్పెక్ట్ చేస్తే ఒక యూరిన్ టెస్ట్ చేస్తారు. ఆ సిచ్యువేషన్లో మనం ఒక డయాగ్నోసిస్ వస్తుంది. ఇది కొంచెం మనకి సస్పిషియస్గా ఉంటే దెన్ వాట్ వీ డూ ఇస్ కన్ఫర్మేషన్ చేస్తాం జెనెటిక్ టెస్ట్ ద్వారా. సో ఈ 2 టెస్ట్ల ద్వారా ఈ హంటర్స్ సిండ్రోమ్ అనేది డయాగ్నోస్ అవుతుంది. ఒక్కొక్క సిస్టమ్ బాడీలో అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి మల్టీడిసిప్లినరీ కేర్ కింద ఈ సిస్టమ్స్ని మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. జెనెటిక్ డాక్టర్స్, జనరల్ పీడియాట్రిషియన్స్, ఆర్థోపెడిక్ సర్జన్స్, పల్మనాలజిస్ట్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ కండిషన్ని మేనేజ్ చేస్తారు. సో మనం ఎందుకు ఈ కండిషన్ని గురించి మాట్లాడుతున్నాం అంటే ఇట్స్ ఎ రేర్ కండిషన్. ఇలాంటి కండిషన్స్ ఏంటంటే ఎర్లీగా మనం డిటెక్ట్ చేయడము, జెనెటిక్ కౌన్సిలింగ్ చేసుకోవడము, ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్లో ప్రివెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు మనం ఒక మల్టీడిసిప్లినరీ కేర్ కింద, ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్బో హాస్పిటల్ ఆర్ హాస్పిటల్స్ వే యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్పెషలిస్ట్ యూ కెన్ లుక్ ఆఫ్టర్ దీస్ చిల్డ్రన్, అలాంటి సిచ్యువేషన్స్ మనం ఇచ్చేసుకొని ఈ పిల్లల్ని మేనేజ్ చేయాలి. ఒక స్పెషలిస్ట్ వల్ల ఇలాంటి పిల్లలు మేనేజ్ చేయడం కష్టము. హంటర్స్ సిండ్రోమ్ అనేది మనం మ్యూకోపాలీసాకరైడోసిస్ ఎంపీఎస్ అంటాము. సో ఈ కండిషన్స్ని మనం తొందరగా గుర్తించి తగిన మనం టెస్టులు చేసుకొని డయాగ్నోస్ చేసుకొని ఒక మల్టీడిసిప్లినరీ కేర్ కింద మేనేజ్ చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ హంటర్స్ సిండ్రోమ్.